శ్రీ శివమహాపురాణము విద్వేశ్వర సంహిత 13వ అధ్యాయము. సదాచారము, శౌచాచారము, స్నానము, భస్మధారణము, సంధ్యావందనము, ప్రణవజపము, గాయత్రీ జపము, దానము, న్యాయపూర్వక ధనోపార్జనము, అగ్నిహోత్రము మొదలగు విధులు మహిమల వర్ణన ఋషులు పలికిరి. సూత మహర్షి విద్వాంసులు పుణ్యలోకములందు విజయములను సాధించెదరో అట్టి సదాచారములను గురించి శీఘ్రముగా వినిపించుడు. స్వర్గమునసుగు ధర్మాచరణములను, నరకమునందలి కష్టములను ఇచ్చు అధర్మాచరణములను కూడా తెలుపుడు. సూతుడిట్లు పలికెను. సదాచారములను పాటించు విద్వాంసులకు బ్రాహ్మణుడే నిజమునకు బ్రాహ్మణ నామమును ధరించుటకు అర్హుడగును. కేవలము వేదములలో చెప్పబడిన ఆచారములు పాటించువాడు, వేదములను అభ్యసించు బ్రాహ్మణుడు విప్రుడు అనబడును. సదాచారములు, వేదాచరణము, విద్య వీటిలోని ఒక్కొక్క గుణమును కూడి ఉండినవాడు ద్విజుడు అని చెప్పబడును. కొద్దిపాటి ఆచారములను పాటించువారు, చాలా తక్కువగా వేదములను అధ్యయనము చేయువారు, రాజునకు సేవకులుగా ఉండు వీరిని క్షత్రియ బ్రాహ్మణులు అని పేర్కొందురు. కృషి వాణిజ్య కర్మలను చేయు బ్రాహ్మణులు, కొంత బ్రాహ్మణోచిత ఆచరణలను పాటించువారు వైశ్య బ్రాహ్మణులని చెప్పబడుదురు. స్వయముగా పొలము దున్నువాడు శూద్ర బ్రాహ్మణుడిగా పేర్కొనబడును. ఇతరుల దోషములనెన్నువాడు, ద్రోహము చేయువాడు చండాల ద్విజుడని చెప్పబడును. ఇట్లే క్షత్రియులలో కూడా భూమిని పాలించువాడు రాజు, ఇతరులు రాజ్యము లేని క్షత్రియులు అనబడుదురు. వైశ్యులందు కూడా ధాన్యాది వస్తువులను అమ్మువారు, కొనువారు వైశ్యులని చెప్పబడుదురు. ఇతరులను వణిజులందురు. బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల సేవయందు నిరతుడైన వాడు వాస్తవముగా శూద్రుడు అని పలుకబడును. నాగలితో దున్ను శూద్రుడు వృషలుడు అనబడును. సేవ, శిల్పము, కర్షణము, పొలము దున్నుట మొదలగు వాటికి భిన్నములైన వృత్తులను ఆశ్రయించు శూద్రుడు దస్యుడని పిలువబడును. ఈ వర్ణముల వారందరూ బ్రహ్మముహూర్తమున లేచి పూర్వాభిముఖులయ్యి అన్నిటికంటే ముందు దేవతలను, పిదప ధర్మమును, అర్థమును, దానిని పొందుటకు ఎదుర్కొను క్లేశములను, ఆదాయ వ్యయములను గూర్చి ఆలోచింపవలెను. రాత్రి వెనుకటి లేక చివరి జామును ఉషక్కాలముగా గుర్తింపవలెను. ఆ చివరి జాము యొక్క అర్ధ లేక మధ్యభాగమును సంధి అని అందరు. ఆ సంధికాలమునందు లేచి ద్విజుడు తదుపరి కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని 8 సార్లు పుక్కిలించవలెను. తదుపరి దంతధావనము చేయవలెను. కాలకృత్యములు తీర్చుకొని ఏ ఆకుతోనైనను వేప పుల్లతోనైనను నీటికి వెలుపల దంతధావనము చేసుకొనవలెను. ఆ సమయమున చూపుడు వేలును ఉపయోగించరాదు. దంతములను శుభ్రము చేయు విధానము ఇట్లు తెలుపబడిను. అనంతరము జల సంబంధమైన దేవతలకు నమస్కరించి మంత్రమును పఠించుచు జలాశయమునందు స్నానమునరింపవలెను. కంఠము వరకు లేక నడుము వరకు మునిగి స్నానమాచరించు శక్తి లేకున్నచో మోకాళ్ళ మీద నుంచుని పైన నీళ్లు చల్లుకొనుచు మంత్రోచ్చారణ సహితముగా స్నానమును ఆచరింపవలెను. తీర్థజలములందు పండితుడు దేవతాదుల తీర్థాంగ తర్పణము కూడా చేయవలెను. దీని తర్వాత ఉతికిన వస్త్రమును 5 కచ్చ విధానముతో ధరించవలెను. సంధ్యావందనాదులయందు ఉత్తరీయము అవసరముండును గనుక దానిని కూడా పైన వేసుకునవలెను. నదీ తీర్థములందు స్నానం చేసి విడిచిన వస్త్రము నచ్చుట ఉతకరాదు. స్నానానంతరము విద్వాంసుడైన పురుషుడు తడిసిన వస్త్రమును బావి దగ్గరకు గాని, ఇంటి యందు గాని, రాయి మీద, జలస్థలముల యందు బాగుగా ఉతికి పిండవలను. ద్విజులారా, వస్త్రమును పిండుటచే క్రింద పడేడి జలము ఒక తరగతికి చెందిన పితరులకు తృప్తిని కలిగించును. దీని తరువాత జాబాలి ఉపనిషత్తునందు చెప్పబడిన అగ్నిరీతి మంత్రమును ఉచ్చరించుచు భస్మమును తీసుకొని నుదుట 3 రేఖలుగా త్రిపుండ్రమును అలంకరించుకొనవలెను. ఈ విధానము పాటించని ఎడల దీనికి ముందే జలమునందు భస్మము పడిపోయినచో అట్లు చేయువాడు నరకమునకు వెళ్ళును. అపోహిష్ఠ ఇట్టి మంత్రముల చేత పాపశాంతి కొరకు తల మీద నీళ్లు చల్లుకొనవలెను. మరియు యస్య క్షయాయ ఈ మంత్రమును చదివి కాళ్ళ మీద నీళ్లు చల్లుకొనవలెను. దీనిని సంధి ప్రోక్షణం అందురు. అపోహిష్ఠ ఈ మంత్రములనందు 3 రుచులు కలవు. ప్రతి రుచయందు గాయత్రి ఛందస్సు యొక్క 3 చరణములున్నవి. వీటిలోని మొదటి రుచి యొక్క 3 చరణములను పఠించుచు క్రమముగా పాదముల యందు, మస్తకమునందు, హృదయమునందు నీటిని చల్లుకొనవలెను. రెండవ రుచయందలి 3 చరణములను చదివి క్రమముగా తలయందు, హృదయమునందు, పాదముల యందు జలమును చల్లుకొనవలెను. మూడవ రుచయందలి 3 చరణములను పఠించుచు క్రమముగా హృదయము, పాదములు, మస్తకమును నీటితో ప్రోక్షింపవలెను. దీనిని విద్వాంసులు మంత్రస్నానము అని భావించెదరు. అపవిత్ర వస్తువు దేనినైనను కొద్దిగా తాకినను, తన ఆరోగ్యము బాగుగా లేకపోయినను, రాజు రాజ్యము నుండి భయమును ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు, యాత్రా సమయమున నీరు లభించని వివశతను పొందినప్పుడు మంత్రస్నానమును చేయవలెను. ప్రాతకాలం సూర్యశ్చమా మన్యుశ్చ మొదలగు సూర్య అనువాకముతో, మరియు సాయంకాలము అగ్నిశ్చమా మన్యుశ్చ మొదలగు అగ్నికి సంబంధించిన అనువాకముతో జలమును ఆచమనము చేసి మరల నీటితో తన అంగములను ప్రోక్షణము చేయవలెను. మధ్యాహ్న కాలమును కూడా ఆపప్పునంతు ఈ మంత్రము ఆచమనము చేసి మునుపటి వలె ప్రోక్షణము లేక మార్జనము చేయవలెను.